హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది సర్వీస్ నౌ విత్ హర్ష యూట్యూబ్ ఛానల్. మనం ఈరోజు సర్వీస్ నౌ లుకప్ రూల్స్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో ముఖ్యంగా అసైన్మెంట్ లుకప్ మరియు ప్రియారిటీ లుకప్ గురించి పూర్తిగా చర్చిద్దాం. డేటా లుకప్ అనేది ఒక ఇంపార్టెంట్ టాపిక్. దాన్ని మనం ఒక సపరేట్ వీడియోగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈస్ ఏ లుకప్ రూల్? బిఫోర్ లెర్నింగ్ అసైన్మెంట్ లుకప్, లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ లుకప్. నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను. లుకప్ రూల్. ఓకే, లుకప్ రూల్స్ ఆర్ యూజ్డ్ టు automatically populate fields, assign records, or calculate priority based on values of other fields. They help in reducing manual work and ensure consistency in data. ఇది లుకప్ రూల్ అనేది సర్వీస్ నౌలో ఒక కాన్ఫిగరేషన్ ఫీచర్. ఇది ఒక ఫీల్డ్లో ఉన్న వాల్యూ బేస్ చేసుకొని మరో ఫీల్డ్లో వాల్యూని ఆటోమేటిక్గా పాపులేట్ చేస్తుంది లేదా క్యాలిక్యులేట్ చేస్తుంది. అంటే యూజర్ మాన్యువల్గా పనిచేయాల్సిన అవసరం ఉండదు. సర్వీస్ నౌలో నేను ఆటోమేటిక్గా పనిచేస్తుంది. దీనివల్ల టైం సేవ్ అవుతుంది, మాన్యువల్ ఎర్రర్స్ తగ్గుతాయి, డేటా కన్సిస్టెన్సీ కూడా పెరుగుతుంది. సో నేను మీకు ఒక యూజర్ స్టోరీ చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ ద యూజర్ స్టోరీ. దీన్ని మీరు సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఏబీసీ టెక్నాలజీలో అనే ఒక కంపెనీ ఉందనుకుందాం. ఆ కంపెనీలో 2000 మంది ఎంప్లాయీస్ సర్వీస్ నౌ ద్వారా ఇన్సిడెంట్స్ రేజ్ చేస్తున్నారు. ఒక ఎంప్లాయీ ఇలా ఇన్సిడెంట్ క్రియేట్ చేశాడు, నా ల్యాప్టాప్ ఆఫీస్ నెట్వర్క్కి కనెక్ట్ అవ్వడం లేదు అన్నాడు. సో ఇప్పుడు ప్రతి ఇన్సిడెంట్కి సర్వీస్ డెస్క్ ఏజెంట్ మాన్యువల్గా ఈ ఇన్సిడెంట్ ఏ టీంకి అజైన్ చేయాలి అని ఆలోచిస్తూ చాలా టైం పడుతుంది. కొన్నిసార్లు రాంగ్ టీంకు కూడా అజైన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సర్వీస్ నౌలో అసైన్మెంట్ లుకప్ ఉపయోగిస్తారు. ఇది ఇన్సిడెంట్ని ఆటోమేటిక్గా సరైన సపోర్ట్ టీంకి పంపిస్తుంది. అలాగే ఇన్సిడెంట్ ఎంతో ముఖ్యమైనది. ప్రియారిటీ లుకప్ ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ చేస్తుంది. సో నౌ వాట్ ఈస్ అసైన్మెంట్ లుకప్ రూల్? Assignment lookup automatically assign records to assignment groups and assign to user based on values of other fields. అసైన్మెంట్ లుకప్ అనేది రికార్డ్ని సరైన అసైన్మెంట్ గ్రూప్ లేదా అసైన్మెంట్ టు యూజర్కి ఆటోమేటిక్గా అసైన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇక్కడ చూపిస్తున్నట్లయితే ఇన్స్టెన్స్లో నేను ఇన్సిడెంట్ ఫామ్ అని క్లిక్ చేసిన వెంటనే ఫామ్ ఓపెన్ అయింది. ఇప్పుడు ఓకే, ఇక్కడ సాఫ్ట్వేర్ అనే కేటగిరీ, సబ్ కేటగిరీ వచ్చేసి ఆపరేటింగ్ సిస్టమ్ చేశాను. ఇక్కడ చూసారుగా అసైన్మెంట్ గ్రూప్ అసైన్ టు అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. సో ఇది ఎలా జరుగుతుంది, దీని బ్యాక్గ్రౌండ్లో ఏమవుతుంది ఒకసారి మనం చూద్దాం. ఇప్పుడు నేను హార్డ్వేర్ ఇచ్చి కీబోర్డ్ ఇచ్చినప్పుడు అసైన్ టు అనేది చేంజ్ అవ్వాలి, పాపులేట్ అవ్వాలి. ఎలా అవ్వాలి? సో అసైన్మెంట్ లుకప్ రూల్స్ అనేది అప్లికేషన్కి వెళ్ళాలి, ఇక్కడ కాన్ఫిగరేషన్ చేయాలి. ఇక్కడ ఎలా కాన్ఫిగరేషన్ చేయాలంటే మనం న్యూలోకి వెళ్ళాలి. న్యూలోకి వెళ్ళాక నేనేమికి సో హార్డ్వేర్కి వెళ్ళాలి, డిస్క్. ఓకే, నేను అసైన్ టుకి ఇద్దాం అనుకుంటున్నాను, యూజర్ని ప్రొవైడ్ చేద్దాం అనుకున్నాను. ఏ యూజర్ని ప్రొవైడ్ చేయమని? అబ్రహం లింగంని ఇద్దాం అనుకున్నాను. సో సబ్మిట్. ఇక్కడ 200. ఓకే, ఆర్డర్ మనం చేంజ్ చేయాలి. ఎందుకంటే ఆర్డర్ని బేస్ చేసుకొని ఇప్పుడు మన వస్తుంది. సో ఆర్డర్ అనేది మనం చేంజ్ చేయాలి. 300 ఆర్డర్.
అప్డేట్. రీలోడ్ ఫామ్ మనం ఒక్కసారి కాన్ఫిగరేషన్ చేసిన తర్వాత ఫామ్ని మనం రీలోడ్ చేయాలి. ఓకే. హార్డ్వేర్, అబ్జర్వ్ దిస్ వన్, అసైన్ టు disk. Okay, Abraham Lincoln. Now let's discuss priority lookup rule. Priority lookup automatically calculate and sets the priority of record based on selected impact and urgency. అంటే మనం ఇంపాక్ట్ అర్జెన్సీ మీద బేస్ చేసుకొని ప్రియారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ చూపిస్తే చూడండి, ఇక్కడ హై ఉంది, ఇంపాక్ట్ అర్జెన్సీ హై, క్రిటికల్ అనేది ప్రియారిటీ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయింది. నేను ఇంపాక్ట్ అనేది మీడియం, అర్జెన్సీ అనేది మీడియం, మోడరేట్ అయింది. ఇది ఎలా అవుతుంది? బై యూజింగ్ ప్రియారిటీ లుక్అప్ రూల్. నేను దీన్ని కాన్ఫిగర్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఇక్కడ వెరీ వెరీ హై ఇచ్చినప్పుడు చూద్దాం. కాన్ఫిగర్ చేయడం ఆల్రెడీ మీకు తెలుసు కదా, కాన్ఫిగర్ చాయిస్, లీవ్, సేవ్. నెట్వర్క్ స్లోగా ఉంది ఆర్ ఇన్స్టెన్స్, ఇట్ విల్ టేక్ టైమ్. ఓకే, ఇక్కడ చూసారుగా వెరీ వెరీ హై. సో అర్జెన్సీ కూడా నేను కాన్ఫిగర్ చేయాలనుకున్నాను. కాన్ఫిగర్ చాయిస్, యాడ్, సేవ్. న్యూ బటన్, ఓకే. ఇప్పుడు సపోజ్ వెరీ వెరీ హై సెలెక్ట్ చేశాను, వెరీ వెరీ హై సెలెక్ట్ చేశాను, అర్జెన్సీ కూడా వెరీ వెరీ హై సెలెక్ట్ చేశాను, ప్రియారిటీ అనేది చేంజ్ అవ్వలేదు. సో నేను ప్రియారిటీ కూడా మనం కాన్ఫిగర్ చేయాలి. ఎలా కాన్ఫిగర్ చేయాలి? కాన్ఫిగర్ చాయిస్, వెరీ వెరీ క్రిటికల్ ఇవ్వాలనుకున్నాను. సేవ్. ఓకే, చూద్దాం.
వెరీ వెరీ హై, వెరీ వెరీ హై, అయినా మనకు రాలేదు. ఎందుకు రాలేదంటే మనం బ్యాక్గ్రౌండ్లో సెట్ చేయాలి. చూపిస్తా ఇంకా బాగా. ప్రియారిటీ లుక్అప్ రూల్స్ కాంబినేషన్ అనేది మనం ఫామ్ చేయాలి. చూసారుగా, హై ఉన్నప్పుడు క్రిటికల్ వస్తుంది, వెరీ హై ఉన్నప్పుడు వెరీ క్రిటికల్ వస్తుంది. సో మనం ఇలా ఫామ్ అనేది చేయాలి. సో న్యూలోకి వెళ్ళాలి. మనం ఇంపాక్ట్ అనేది వెరీ వెరీ హై ఉండాలి, అర్జెన్సీ వెరీ వెరీ హై ఉండాలి, ప్రియారిటీ వెరీ వెరీ క్రిటికల్ ఉండాలి. ఎప్పుడైతే వెరీ వెరీ ఇంపాక్ట్ అనేది వెరీ వెరీ హై ఉండి అర్జెన్సీ వెరీ వెరీ హై ఉంటే ప్రియారిటీ అనేది వెరీ వెరీ క్రిటికల్ అనేది ఆటోమేటిక్గా పాపులేట్ అవుతుంది. ఆర్డర్ అనేది 1000. ఇన్సిడెంట్ ఫామ్లోకి వెళ్ళండి, క్రియేట్ న్యూ మీద క్లిక్ చేయండి, ఒకసారి చెక్ చేయండి. ఇంపాక్ట్ ఈజ్ వెరీ వెరీ హై, అర్జెన్సీ ఈజ్ వెరీ వెరీ హై. చూసారుగా, ప్రియారిటీ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయింది. సో ఇది అసలు వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ అసైన్మెంట్ లుక్అప్ రూల్ అండ్ ప్రియారిటీ లుక్అప్ రూల్. అసైన్మెంట్ లుక్అప్ రూల్ అంటే ఏంటంటే వాట్ షుడ్ వర్క్ ఆన్ ద ఇన్సిడెంట్. ప్రియారిటీ లుక్అప్ రూల్ అనేది హౌ ఇంపార్టెంట్ ఈజ్ ద ఇన్సిడెంట్. And that's all for today video. In the next video we will cover data lookup in details, including configuration, real-time examples and best practices. Don't miss it. Like, share and subscribe for more ServiceNow tutorials. Thank you. Bye bye.